హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 8. ఇక కథలోకి వెళితే మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చింది ధాత్రికి. లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఎలాగైనా తన ప్లాన్ అమలు చేయాలని ఉంది. రుద్ర కూడా అప్పుడే లేచి కిందకు వచ్చి కాఫీ తాగుతున్నాడు. రుద్రను చూసి ఏంటి ఈరోజు ఇంకా ఆఫీస్కి పోలేదు? కొంపదీసి ఆఫీస్కి వెళ్ళకుంటే నైట్ నేను తన రూమ్ చెక్ చేద్దాం అని అనుకున్నా కదా, అది కుదరదు. ఎలా అని తనలో తనే ఆలోచించుకుంటుంది. ఇంతలో ఆకాంక్ష వచ్చి ఏంటి అన్నయ్య ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది. లేదు అని సమాధానం ఇచ్చాడు. ధాత్రి ప్లాన్ మొత్తం నీరుగారిపోయింది అని బాధపడుతుంది. అంతలో ఆకాష్ అయితే ఈరోజు నువ్వు మాతో ఫుల్గా టైం స్పెండ్ చేయి అన్నయ్య అని చెప్పాడు. అందుకోసమే నేను ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్తాడు. ఆకాష్ ఆకాంక్ష అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈరోజు సిటీ మొత్తం తిరిగి ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికెక్కడికి వెళ్లాలో ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు ముగ్గురు. అంతలో ప్రేమ్ వచ్చి రుద్రతో మాట్లాడుతున్నాడు ఇంట్లో. ఇదే సరైన సమయం అని రుద్ర రూమ్కి వెళ్ళింది ధాత్రి. ఆ రూమ్కి ఎక్కడుందో వెతుకుతుంది. రుద్ర కబోర్డ్లో ఒక కీ కనిపించింది. దానిని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ రుద్ర ఎక్కడ వస్తాడో అనే భయంతో. ప్రేమ్ వచ్చి రుద్రని కాఫీ షాప్కి తీసుకుని వెళ్ళాడు. వెళ్తూ ఆకాష్ ఆకాంక్ష ధాత్రిలను రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ధాత్రి మార్నింగ్ స్నానం చేసి ఉండడం వల్ల మిగతా వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్లారు. వాళ్ళు రూమ్స్కి వెళ్ళడం ఆలస్యం. ధాత్రి రుద్ర రూమ్లోకి పరిగెత్తి లాక్ వేసుకొని తనతో పాటు ఉన్న కీతో ఆ పర్సనల్ రూమ్ లాక్ ఓపెన్ చేసింది. ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంది. మెల్లగా స్విచ్ బోర్డ్ ఎక్కడుందో వెతికి లైట్స్ ఆన్ చేసి చూస్తే ఆ రూమ్ మొత్తం ధాత్రి ఫొటోస్తో నిండిపోయి ఉంది. ఆ ఫొటోస్ అన్నింటినీ చూసి షాక్ అయింది. ఇవన్నీ నా ఫొటోస్ రుద్ర రూమ్లోకి తన దగ్గరికి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఒక్కొక్క ఫోటోని చూస్తుంది. తన చిన్నప్పటి నుండి పెళ్లి అవ్వక ముందు వరకు ఉన్న ఫొటోస్ అన్నింటినీ అన్ని రకాల అన్ని సైజులతో ఫ్రేమ్ చేపించి అక్కడే ఉన్న గోడకు స్టిక్ చేశారు. అక్కడే మధ్యలో ఒక ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. దాని మీద ధాత్రి దృష్టి పడింది. ఈ ఫోటోలో నాన్న అమ్మ కూడా ఉన్నారు. అంటే అమ్మ వాళ్ళకి ఈ కుటుంబానికి ఏదో సంబంధం ఉంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా కూడా రుద్ర నన్ను పెళ్లి చేసుకున్నాడు. దానికి అమ్మ నాన్న ఏం మాట్లాడలేకపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు రుద్రకు ఏదో సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంది. తన ఫొటోస్ అన్నింటినీ చూస్తూ ఉంటే తన మొహంలో ఆనందం వచ్చి చేరింది. తను ఆ రూమ్కి వచ్చి చాలాసేపు అవ్వడంతో తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్ళి అర్జున్కి కాల్ చేసింది. కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరో ఏమో అని చిరాకుగా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అర్జున్. అర్జున్ అని పిలిచింది ధాత్రి. ఆ పిలుపు విన్న అర్జున్ ధాత్రి ఎలా ఉన్నావు ధాత్రి? పెళ్ళి ఆగిపోయినప్పటి నుండి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మీ బావ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని అడిగాడు. బావ ఏంటి అర్జున్ అని అడిగింది. అర్జున్ తనకు తెలిసిన విషయాలు అన్నింటినీ ధాత్రితో షేర్ చేసుకున్నాడు. నేను నాకన్నా ఎక్కువగా రుద్ర లవ్ చేస్తున్నాడు ధాత్రి. వాడి ప్రేమ విన్న తర్వాత నా ప్రేమ నీ మీద చాలా తక్కువ అనిపించింది అని తాను తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న విషయం, ధాత్రి వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి తెలుసుకున్న విషయం అంతా ధాత్రికి చెప్పాడు. ఆ మాటలు అన్నీ విన్న ధాత్రి తన కంట్లో కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. తను ప్రేమించిన అబ్బాయి నోటి నుండి తనను ఇంకొక వ్యక్తి ఎంత ప్రేమించాడో తెలుసుకొని, అలాగే తను రుద్రను అన్న మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అర్జున్తో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది ధాత్రి. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.